కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధీర. ఇక కథ మొదలు పెడతాం. నీ ప్లాన్ బి ఏమిటి? యూనివర్సిటీ క్యాంటీన్లో ఇద్దరం టీ తాగుతూ ఉండగా అడిగాను. ఇది మొదటిసారి కాదు నేను అడగడం. ఎందుకు నాయనా అంత ఆత్రం? ప్లాన్ ఏ విఫలమైతే కదా దాని గురించి తెలుసుకోవాల్సింది. తను ఒక పట్టాన లొంగదు. నేను ముఖం ముడుచుకున్నాను. అదే తనకి నచ్చుతుంది. మురిపెంగా చూస్తుంది. మిగిలిన తరగతుల విద్యార్థుల్లా కాకుండా పిహెచ్డి చేసే వాళ్ళ సంఖ్య, ఇతర విద్యార్థులతో ఇంటరాక్షన్ తక్కువగా ఉంటుంది. తను సంచార జాతుల జీవనం మీద పిహెచ్డి చేస్తుంది. నేను తెలుగు సాహిత్యంలో. ఇద్దరము ఆఖరి సంవత్సరంలో ఉన్నాము. సంచార జాతుల మౌఖిక సాహిత్యం గురించి వెతుకుతున్నప్పుడు ఎవరో తన పేరు చెప్పారు. సెమినార్ హాల్లో మాట్లాడుతుంది, వెళ్ళి కలువు. తన ఉపన్యాసం విని ముగ్ధుడినైపోయాను. తన సబ్జెక్ట్ గురించి చాలా సాధికారికంగా మాట్లాడుతుంది. బహుశా పుస్తకాల్లో చదివింది బుర్రకి ఎక్కించుకోవడమే కాకుండా ఆ మనుషుల మధ్య తిరిగి వాళ్ళ జీవితాల్ని దగ్గర నుండి పరిశీలించడం వల్లనే తన మాటలకి ప్రామాణికత వచ్చి ఉంటుంది. వాళ్ళ ప్రొఫెసర్ క్షేత్రస్థాయి పరిశోధనలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారట. సాధారణంగా వాళ్ళు సమర్పించే పత్రాలకి పరిశోధక విద్యార్థుల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. తను పుస్తకాలు విపరీతంగా చదువుతుంది కనుక మా మధ్య చర్చలు బాగానే జరుగుతుండేవి. సంవత్సరం అవుతుంది పరిచయం అయ్యి. నా వైపు నుండి ప్రణయమే. తనకి ఇష్టమే అని తెలుస్తుంది. కానీ తేల్చి చెప్పదు. నాకు ఎప్పుడూ తన సమక్షంలోనే ఉండాలనిపిస్తోంది. విశాలమైన యూనివర్సిటీ ప్రాంగణంలో ఒకరోజు చాలా దూరం నడిచాం. ఇక వెళ్దామా అంది. తనతోనే సమయం గడపాలనిపించి ఇంకొంచెం సేపు నడుద్దామన్నాను. మనకేమైనా యూనివర్సిటీ భూములు సర్వే చేసే పని అప్పచెప్పారా అంది అమాయకంగా ముఖం పెట్టి. నవ్వేశాను. మహాచతురాలు. నీ భవిష్యత్తు ఆలోచనలేమిటి అని అడిగితే నా ఫోన్కి ఒక మీమ్ పంపింది. ఈ సబ్జెక్టు పేరు మీరు ఎప్పుడు వినలేదా? ఇందులో పిహెచ్డి చేశాక ఏం చేస్తానా? భవిష్యత్తులో ఈ కోర్సులో చేరే వాళ్ళకి టీచర్స్ కావాలిగా. అది చూశాకే మొదటిసారి అడిగాను. నీ ప్లాన్ బి ఏమిటి అని. సెలవు రోజుల్లో యూనివర్సిటీ ప్రాంగణంలో ఎప్పుడూ నిశ్శబ్దంగా గంభీరంగానూ ఉండేది. అంతర్జాతీయ జర్నల్స్లో తను రాసిన పేపర్స్ పబ్లిష్ అయ్యాయి. సెమినార్లు అంటూ తీరిక లేకుండా ఉంటుంది. సంచార జాతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం నియమించిన కమిటీల్లో కూడా తను సభ్యురాలు. ఈ కమిటీ వల్ల ఉపయోగం ఉంటుందా అని అడిగాను. కొంతవరకు. ప్రతి అణగారిన వర్గంలోనూ, కులంలోనూ ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు కదా. ఎంతసేపు వాళ్లకు రాజకీయంగా ఎదుగుతామనే తపనే తప్ప సేవా దృష్టి ఎక్కడిది? ఆ ప్రాంత ఎమ్మెల్యే లేక ఎంపీ చుట్టూ తిరగడానికే సరిపోతుంది వాళ్లకు. తిరగకపోతే పనులు ఎలా జరుగుతాయి అంటారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా రాజకీయ మంత్రాంగానికి లోబడే కదా పనిచేసేది. పోనీ అందరికీ సహాయం చేస్తారా అంటే అదీ ఉండదు. తమ చుట్టూ తిరిగే వాళ్ళకి, తాము ప్రస్తుతం ఏ రాజకీయ పక్షంలో ఉన్నారో వాళ్ళకి మద్దతు తెలిపే వాళ్ళకే అన్ని సహాయాలు. ఆ సహాయాలు పొందేవాళ్ళు నిజంగా అర్హులా అంటే అది ప్రశ్నార్థకమే. ఇవన్నీ చూస్తుంటే నిరాశ, కోపం, విసుగు ఏకకాలంలో వస్తాయి. కార్తీక్ అంది ఆవేదనగా. సంవత్సర పరిచయంలో మీదే ఊరు, మీ నాన్నగారేం చేస్తుంటారు అని తప్ప తన వివరాలు అడగలేదు నేను. మా నాన్నగారు థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్పింది గర్వంగా. పేరు అడిగితే ఏం గూగుల్లో సెర్చ్ చేస్తావా అంది. మొహమాటం ఉండదు. ఉద్యోగం రాగానే పెళ్ళి సరేనా? ఒకసారి ధైర్యం చేసి అడిగేశాను. పెళ్ళా? నిన్ను ఇంకా స్టడీ చెయ్యాలోయ్. కొన్ని పరీక్షలు పెట్టాలి అంది. నువ్వు స్టడీ చేసి నాకు పరీక్షలా? ప్రేమలో అంతేగా. తన పుట్టినరోజు ఆగస్టు 15 అని తెలిసి ఆ రోజు సెలబ్రేట్ చేద్దామని అడిగాను. దేశమంతా నా పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటుంది కదా, మనం మళ్ళీ విడిగా ఎందుకు అనేసింది. ఒకరోజు తన పని మీదే స్కూటర్పై ఒక బస్తీ గుండా తీసుకువెళ్తున్నాను. ఇల్లు లేకుండా ఉన్న కొంచెం ఖాళీ స్థలంలో జనం ఒక వలయంలో గుంపుగా ఉన్నారు. నడుమ కర్రల మధ్య కట్టిన తాడు మీద ఒక అమ్మాయి బ్యాలెన్స్ కోసం చేతులతో ఒక గడ పట్టుకొని నడుస్తుంది. తల మీద 2 బిందెలు ఒకదానిపై మరొకటి పెట్టుకుని
పిల్లలు ఆమె చేసే సాహసాలు చూసి చప్పట్లు కొడుతున్నారు. చుట్టూ చేరిన మగవాళ్ళ దృష్టి మాత్రం ఆమె అందాల మీదే ఉన్నట్టుంది. వినోదం ఇళ్లల్లోకి, అరచేతుల్లోకి చొరబడిపోయాక ఇలాంటి కళల్ని ఆదరించే వాళ్ళే కరువైపోయారు. పాపం వాళ్ళ సంపాదన అంతంత మాత్రమే అయి ఉంటుంది. ఇక్కడ ఆపై నువ్వు వెళ్ళిపో అంది పౌర్ణమి. గంగిరెద్దుని ఆడించేవాడు, కోతుల్ని వెంట పెట్టుకు తిరిగేవాడు, కోయదొర, పూసల దండలు అమ్మే లంబాడీ స్త్రీలు, ఇలా ఎవరు కనిపించినా ఆగిపోతుంది. వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏ టిఫినో ఇప్పించి ఇంటర్వ్యూ చేస్తుంది. వాళ్ళు ఉండే తాండా ఊరు దగ్గరే అయితే వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. 2-3 సార్లు నేనే తీసుకెళ్ళాను. వాళ్ళ భాషలు కూడా కొంత నేర్చుకుంది. నీ ఆదర్శాలన్నీ వల్లిస్తుంటావా వాళ్ళ దగ్గర అని అడిగాను ఒకసారి. వాళ్ళలో ఏ విషయాల్లో మార్పు రావాలో పరిశీలిస్తాను, కొంతవరకు ప్రయత్నిస్తాను. మనం మరీ పూర్తిగా వాళ్ళ స్పేస్లోకి చొరబడకూడదు. అందరూ మనలాగే ఆలోచించాలని, ప్రవర్తించాలని ఎదురు చూడకూడదు. నా విషయంలో నువ్వైనా అంతే హెచ్చరిస్తున్నట్టు అంది. మరి నా విషయంలో నువ్వు రోషంగా అడిగాను. మంచి బాలుడు రాముడిలాగా మరీ అంత బేలగా ఉండకూడదోయ్. లేకపోతే నేనే కాదు, నీ జీవితంలోకి ఎవరు వచ్చినా నిన్ను తొక్కేస్తుంది. మరుసటి రోజు కలిసినప్పుడు తను ముభావంగా ఉంది. ఏం లేదు కార్తీక్, నిన్న ఆ అమ్మాయిని కలిశాను కదా, తన కథంతా వింటే మనసు చాలా భారంగా అనిపించింది. ఆ అమ్మాయి తల్లికి, తండ్రికి కులవృత్తి తప్ప మరొక పని చేత కాదు. బాల్యం నుండే తాడుపై నడవడం, పల్టీలు కొట్టడం, నిప్పుల్లోంచి దూకడం పిల్లలకి అలవాటు చేసేవారు. ఆ పిల్లకేమో చదువు మీదే ధ్యాస. అలాగే కష్టపడి చదువుకుంటూ 10వ తరగతి పాఠాలు కొంచెం కష్టంగా ఉండి ఒక పంతులు గారి దగ్గర ట్యూషన్కి వెళ్ళింది. నువ్వు వెనకబడి ఉన్నావు, ఎక్స్ట్రా క్లాసెస్ అవసరమని ఆ పిల్లను పిలిచి పశువులా బిహేవ్ చేశాడట ఆ నీచుడు. అంత చిన్నపిల్ల మీద బాధగా అన్నాను. కామాంధుడికి విచక్షణ ఏముంటుంది? పోలీసులకి ఫిర్యాదు చేయలేదా? ఆమెకి అంత వయసు లేదు, వాళ్ళ నాన్నకి ధైర్యం లేదు. అందుకే కుతూహలంగా అడిగాను. వదిలేద్దామనే అనుకుందట. అయితే వాడు ఈ విషయం ఎవరికైనా చెప్పావో నిన్ను, మీ నాన్నని పాతి పెడతా. అయినా దొమ్మరిదానివి. మీ కులంలో ఇవన్నీ మామూలే కదా, మీ వృత్తి అదే కదా, నాతో మొదలెట్టా అనుకో అన్నాడంట. అందుకే రెండోసారి వాడి దగ్గరికెళ్ళి లొంగిపోయినట్టు నటించి బొడ్లో దాచుకున్న కత్తితో వాడి పురుషాంగాన్ని. మై గుడ్నెస్, వాడు పోలీసులకి కంప్లైంట్ ఏం ఇవ్వలేదటనా? ఎవరికి చెప్పుకుంటాడు? ఏమని చెప్పుకుంటాడు? మగవాడికి మానం పోవడం అంటే అదేనేమో. ఆ అమ్మాయి ఎంత ధైర్యంతో, సంయమనంతో మాట్లాడుతుందో తెలుసా? ఎత్తుగా కట్టిన తాడు మీద నడవడం వల్ల వచ్చుంటుంది ఆ సంయమనం. 6 ఏళ్ల వయసప్పుడు తనని ఎత్తైన గడికి ఒక చివర కూర్చోబెట్టి వాళ్ళ నాన్న ఆ గడ రెండో చివర నడుముకి చుట్టుకున్న గుడ్డలో దోపుకొని బ్యాలెన్స్ నేర్పిస్తున్నప్పుడు వచ్చి ఉంటుంది ఆ ధైర్యం. పిల్లల్ని అలా ప్రమాదంలోకి నెట్టడం న్యాయమేనా? పిల్లల్ని చేతులతో పైకి ఎగరేసి పట్టుకుంటామే, తాము పడిపోకుండా నాన్న పట్టుకుంటాడనే నమ్మకం ఉంటుందంటారు కదా. అది మన దృష్టిలో ఒక ఆట, ఒక ముద్దు. ఇది వాళ్ళ జీవనాధారమైనప్పుడు ఆ పిల్లకి ఆ మాత్రం నమ్మకం ఉండదా? పాపం చదువు ఆపేసిందేమో. లేదు, డిగ్రీ ఆఖరి సంవత్సరం పరీక్షలు రాయబోతుందట. నిజంగా చాలా గొప్ప విషయం కదా. బ్యాంకులు, రైల్వే, లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏవైనా పరీక్షలు రాయమని సలహా ఇచ్చావా? ఇచ్చాను. కానీ పీజీ చేస్తుందట. పీజీ చేసినా మళ్ళీ అవే ఉద్యోగాలు కదా. నేను పీహెచ్డీ చేస్తున్నానని తెలిసి తను కూడా చేస్తానంటోంది. నీ పిచ్చి ఆ అమ్మాయికి కూడా అంటించావా? తల పట్టుకున్నాడు. గువ్వల చెన్నడు ఏ సందర్భంలో అన్నారో కానీ ఆ అమ్మాయి పీహెచ్డీ చేయడం కన్నా కులవృత్తే చేసుకోవాలంటావు? తీక్షణంగా చూస్తూ అడిగింది. రామరామ, నేనలా అన్నానా? జీవితంలో త్వరగా స్థిరపడాలని, ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి చింతతోనే కదా నేను మాట్లాడింది. ఏమైనా అదొక పీడకల అనుకొని సాధారణ జీవితం గడుపుతోంది కదా అంటే ఆ కులం అమ్మాయి కనుక తేలిగ్గా తీసుకొని మర్చిపోయింది. అదే మా స్థాయి అమ్మాయిలైతే అదొక ఘోర అవమానంగా భావించి ఆ దుర్ఘటన నుండి తేరుకోలేక
నిస్సారంగా గడుపుతుండేవాళ్ళు అని గొప్పగా ఫీల్ అవుతున్నావా? అమ్మా కాళీ, శాంతించు. నేను స్త్రీ పక్షపాతిని అని రుజువు చేసుకోవాలంటే ఏం చేయాలి? రుజువు చేసుకోవాల్సిన సమయం, సందర్భం వస్తుందేమోలే బాబూ. చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆ అమ్మాయి ఎంత చదివినా, ఎంత పెద్ద ఉద్యోగంలో స్థిరపడినా ఆమెని గతం వెంటాడుతూనే ఉంటుందేమో. చుట్టూ ఉన్న జనం తవ్వి తీయకుండా ఉంటారా? పెళ్లి చేసుకునేవాడైనా ఆరా తీస్తాడు కదా. విచారంగా అంది. మనుషుల్లో మనం ఆశించినంత కాకపోయినా కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రతిభని గురించి గౌరవించే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు అన్నాను. మన సమాజం దృష్టిలో స్త్రీకే కదా శీలం కావాల్సింది. వాడెవడో పశువులా ప్రవర్తించాడని, ఆ అమ్మాయి తప్పేమీ లేదని సహృదయంతో ఆదరించే వాళ్ళు ఉంటారా? ఎందుకుండరు? ఉంటారు. ఆ అమ్మాయికి అంతా మంచే జరుగుతుంది ఓదార్పుగా అన్నాను. యూనివర్సిటీలో జాతీయ యువజనోత్సవాలు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం నీదేమైనా గోకులంలో శ్రీకృష్ణుడి ప్రదర్శన ఉందా? అదేం లేదే అన్నాక అర్థమవక అదే అమ్మాయిల్ని వెంట పెట్టుకొని తిరుగుతూ కాలక్షేపం చేస్తావేమో అని. ఆడిటోరియంకి వచ్చి నా ప్రదర్శన కూడా ఉంది. నీ ప్రదర్శన ఇంతవరకు చెప్పనే లేదు. ఏం ప్రదర్శన అని ఆశ్చర్యంగా అడిగాను. ఆ నాట్య ప్రదర్శన. నీకు డ్యాన్స్ వచ్చా? నాకు ఆశ్చర్యం రెట్టింపయింది. నాట్యం అంటే ఏంటోయ్? మన శరీర భాగాల్ని మన అదుపులో ఉంచుకోవడమే కదా. నాకు కుదురుతుందో లేదో బెట్టు చేశాను. ఏం చేస్తావు బాబు? గదిలో కూర్చొని గుడ్లు పొదుగుతావా? ఇన్నార డజన్ కోడిగుడ్లు కొనుక్కోవడం చూసింది. నవ్వు బిగబట్టుకొని బింకంగా ఉన్నాను. రాకపోతే నీకే నష్టమై, వస్తే నా ప్లాన్ బి తెలిసే అవకాశం ఉంది. ఇలాంటి మెలికలు పెట్టడంలో సిద్ధహస్తురాలు. అయినా నేను వెళ్లకుండా ఎలా ఉండగలను? యూనివర్సిటీ ఆవరణ అంతా కోలాహలంగా ఉంది. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంతమంది విద్యార్థినులు గోండు నృత్యం ప్రదర్శించారు. వాళ్ళల్లో పౌర్ణమి ఉందేమో అని చూశాను. లేదు, తెరవేసేశారు. సోలోగా ఇస్తుందేమో అనుకున్నట్టే కొంతసేపటి తర్వాత ఇప్పుడు పిహెచ్డి స్కాలర్ కుమారి పౌర్ణమి ప్రదర్శన ఉంటుంది అని ప్రకటించారు. తొలగింది. నేను ఉన్నది యూనివర్సిటీ ఆడిటోరియంలోనేనా, లేక మొన్న బస్తీలో ఉన్న జనం మధ్యనా అని దిగ్భ్రమకి లోనయ్యాను. వేదిక పైన 4 గడల మధ్య కట్టిన తాడు పౌర్ణమి ఒక గడమీదుగా చూలాగ్గా పైకి ఎక్కి ఒక పెద్దాయన అందించిన గడ అందుకుని తాడు మీదుగా ఎంతో అలవాటైన పనిలా తొట్టుపాటు లేకుండా నడుస్తోంది. ప్రశాంతంగా ఉన్న నదిలో పడవ ప్రయాణంలో ఉంది ఆమె నడక. అలాగే వెనక్కు నడిచి చివరకు రాగానే గడ సాయంతో కిందకు దూకేసింది. ఇలాంటి ప్రదర్శన యూనివర్సిటీలో, పైగా ఒక పిహెచ్డి స్కాలర్ ఇవ్వడం ఎదురు చూడని విద్యార్థులు ఆశ్చర్యపోతున్నారు. ఆ పెద్దాయన్ని నిన్న ప్రదర్శన జరిగిన చోటు నుండి తీసుకువచ్చిందా? కాదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఆగస్టు 15 తన పుట్టినరోజు పుట్టిన తేదీ కాదు. పుట్టిన తేదీ తెలియని పిల్లలకి బడిలో పంతులు గారు ఇచ్చే బహుమతి అది. ప్లాన్ బి తన కులవృత్తి అని గర్వంగా చెబుతోందన్నమాట. నిన్న బస్తీలో దొమ్మరి కళని ప్రదర్శిస్తున్న ఆ అమ్మాయి కథ నాకు పెట్టదలుచుకున్న పరీక్ష ప్రహేళిక విడివడుతోంది. తన జీవితం ఇంత వ్యధాభరితమైనదా? నా ఆలోచనలని పక్కకు పెట్టి స్టేజ్ వైపు చూశాను. ఆ పెద్దాయన నడుముకి చుట్టుకున్న గుడ్డలో ఒక గడని దోబుకొని నిలువుగా పట్టుకుని మోకాలిపై స్టేజ్ మీద కూర్చున్నాడు. పౌర్ణమి ఆ గడిని పట్టుకుని పైకంటా ఎక్కి 2 చేతులతో గడపైన తన పొట్టని ఆనించి కాళ్ళు చేతులు భూమిని సమాంతరంగా చాపి బ్యాలెన్స్ చేసుకుంది విజయ శిఖరాన్ని అధిరోహించినట్టు. సగర్వంగా నవ్వుతోంది పౌర్ణమి. పొట్ట పట్టుకుని ఊరూరా తిరుగుతూ, అనుమతించిన ఊర్లో గుడిసెలు వేసుకుని సాహసాలు చేస్తూ, చాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ, టీచర్ ముసుగులో ఉన్న ఆ కామాంధుడి దాహానికి బలి అయినా మానసికంగా తేరుకొని ఈ స్థాయికి చేరుకుందంటే ఆకాశమే వంగి అభివాదం చెయ్యదు. శిఖరాలే పాదాక్రాంతం అవ్వవు. ప్రదర్శన ముగిసింది. అందరూ చప్పట్లు కొడుతున్నారు. చేతులు జోడించి నిలబడి ఉంది పౌర్ణమి. జనం నన్ను చూసి చెయ్యి ఊపుతూ ఒక చిరునవ్వు విసిరింది. ఏమోయ్ కార్తీక్, ఇప్పుడు చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నట్టు అనిపించింది. నాలో ఆదర్శవాదిని సవాల్ చేస్తున్నట్టు ఉంది.
కోఆర్డినేటర్ చేతిలో మైక్తో వచ్చాడు. మనలో ఎవరైనా పల్లెల నుండి వచ్చిన విద్యార్థులు ఉంటే బహుశా వాళ్ళ బాల్యంలో ఈ సాహసాలు చూసి ఉంటారు. అంతరించిపోతున్న ఈ కళని మళ్ళీ మన ముందుకు తెచ్చిన మిస్ పౌర్ణమి గారికి అభినందనలు. వారికి సహకారం అందించిన వారు పేరు కోసం అన్నట్టు ఆగి చూశాడు. నా బుర్రకి ఫ్లాష్లా తట్టింది. మా నాన్న థియేటర్ ఆర్టిస్ట్. అతని చేతిలో మైక్ అందుకొని మా నాన్నగారు పోలయ్య గారు అంది పౌర్ణమి. ఆడిటోరియం అంతా ఒక్క క్షణం నిశ్శబ్దం. మరు నిమిషం అందరూ లేచి నిలబడి చప్పట్లతో హోరెత్తించారు. చప్పట్లు సద్దుమణుగుతూనే వడివడిగా వేదిక వైపు నడిచాను. విల్ యు మ్యారీ మీ పౌర్ణమి అని ప్రతిపాదించడానికి అన్ని వందల మంది సమక్షం అంతకు మించిన సందర్భం ఇంకెప్పుడు దొరుకుతుంది? ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.